శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 22వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3-4 పాదములు లేదా స్వాతి 1-2-3-4 పాదములు లేదా విశాఖ 1-2-3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందేదనం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 22, సంవత్సరం 2025, తిథి ద్వితీయ, నక్షత్రం జ్యేష్ఠ, కరణ కౌలవ, పక్షం శుక్లపక్షం, యోగం సుకర్మ, తృతి, రోజు శనివారం, అభిజిత్ కాలం ఉదయం 11:31 నుండి 12:16 వరకు, అమృత కాలం ఉదయం 6:56 నుండి 8:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:15 నుండి 7:45 వరకు, రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:29 వరకు, యమగండం రాత్రి 1:43 నుండి 2:43 వరకు. ఈ రోజు దిశ అనుకూలంగా లేనటువంటి దిశ తూర్పు. సూర్యోదయం 6:18 అదేవిధంగా సూర్యాస్తమయం 5:28. ఈ యొక్క రాశి వ్యక్తులు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున గ్రహబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. ఆనందంతో పనిచేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. గొప్పవారితో ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయత్నంలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తారు. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. తోటివారి సూచనలు పాటించడం మేలు చేకూరుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. మీరు చేసే ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. లక్ష్యాలు నెరవేరడం. మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలు
సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. నూతన కొనుగోళ్లను చేస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆచితూచి ముందుకు సాగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఏర్పడిన ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. శుభ సమయమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అత్యాధునిక పరిశ్రమలు చేపట్టే పనులు చేపడతారు. శ్రమకు తగినటువంటి అనుకూలత ఏర్పడుతుంది. శుభ సమయమనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆనందాన్ని పంచుకుంటారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు. మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకుంటారు. ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన మనోబలంతో విజయాలను సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరిన కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.